సుజాత గారు ఏంటి పేరు నాని గారు మళ్ళీ స్టార్ట్ చేశారు? ఇంకా చాలా అంశాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా టెంట్ పార్టీ, పవన్ కళ్యాణ్ గారు చిక్కడు, దొరకడు, ఆయన గెడ్డం ట్రిమ్ చేసుకున్నాడు, ఆయన హెయిర్‌కి ఏమో ఏదో కలర్ ఏసుకున్నాడు, ఆయన డ్రెస్ బావుంది. సో రాయపాటి అరుణ గారికి చాలా సమయం ఇచ్చారు. అందున ఏ పాయింట్ కూడా ప్రజలకి ఏం చేశారు అనేటువంటి పాయింట్ ని చెప్పుకోలేని దురావస్థలో ఉంది ఈ రోజు టీడీపీ పార్టీ గాని, జనసేన గాని, కూటమి గాని మొత్తంగా. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అందచందాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఆయన అందచందాల గురించి ఆయన మాజీ భార్యలను అడిగితే బాగుంటది. ఆయన అందచందాలు ఆయన అన్నాడు, ఎవరిని? అంబటి రాంబాబు గారిని ముదరముఖం వేసుకొని ఉన్నారని అన్నారు. అలాగే రోజా గారిని డైమండ్ రాడ్ అన్నారు. అలాగే అందరినీ కూడా చెప్పు తీసుకొని కొడతానన్నారు. ఈ అద్భుతాలన్నీ ఆన్ రికార్డ్ ఉన్నాయి. వాళ్ళ సోషల్ మీడియా యుగం కదా, ఎక్కడ ఏ రికార్డ్ కావాలన్నా కానీ మనకి ఇమీడియట్ గా దొరుకుతుంది. సో ఈ రకంగా ఆయన అందచందాల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం గాని, అగత్యం గాని వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు. పేర్ని నాని గారు ఏమన్నారు? పార్టీ పెట్టిన దగ్గర నుంచి మీరు టెంట్ హౌస్ నడుపుతున్నారు అన్నారు. మరి టెంట్ హౌసే కదా మీరు నడిపేది. మీకు పాలన చేత కాదు, మాకు పాలన చేత కాదని మీరే కదా చెప్తుంది. పవన్ కళ్యాణే కదా మాకు పరిపాలన చేత కాదని నేను చెప్పింది. పరిపాలన చేత కాదన్నప్పుడు మరి రాజ్యాంగంలో ఓట్లను ఎందుకు అడుగుతారు మీరు? ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు ఎందుకు అడుగుతారు అంటే, ఒక సినీ నాయకుడు, ఒక సినీ హీరోగా నీ ఇమేజ్ ని పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి. కానీ పరిపాలన విషయానికి వస్తే నీకు పరిపాలన చేత కాదు. ఆడపిల్లల అత్యాచారాలు జరిగినా, అలాగే రైతులు ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా మామిడికి సరైన మద్దతు ధర లేక ఈ రోజు రోడ్ల మీద పారిపోస్తుంటే దాని మీద అడిగేటువంటి అగత్యం లేదు నీకు. రైతుల్ని టెర్రరిస్టుల్ని చంపినట్టు, ఉన్మాదుల్ని చంపినట్టు చంపుతుంటే నీకు దాని మీద మాట్లాడేటువంటి హక్కు లేదు. నీకెందుకు అధికారం? నువ్వు అరవడానికి మొరగడానికి ఉంటావా? అరవడానికి మొరగడానికి చంద్రబాబు నాయుడు గారికి 15 ఏళ్ళు 20 ఏళ్ళు అధికారం కట్టబెట్టడానికి ఉంటావా? కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు పరిపాలన చేత కాదు అన్నోడివి ఎందుకు నీకు ఓట్లు వేయాలి చెప్పు? నువ్వు ఈసారి గెలిచిందే 2024లో గెలిచిందే వర్మను అడ్డం పెట్టుకొని నువ్వు చెప్తూనే ఉంటావు, నా పార్టీకి డబ్బులు లేవు అంటావు, నా పార్టీకి కనీసం కార్యకర్తలకి భోజనాలు పెట్టుకోవడానికి లేదంటావు. అధికారం వచ్చిన తర్వాత మంచిగా స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరుగుతావు. అంటే పచ్చి అవకాశవాద రాజకీయం అనమాట. నీకు తిరగడానికి, ఫ్లైట్లలో తిరగడానికి నీకు అధికారం కావాలి. నీకు ప్రజా సమస్యలు 33,000 మంది అమ్మాయిలు 33,000 మంది అమ్మాయిలు తప్పిపోయాయని నువ్వు చెప్పి ఈ రోజు ఇంతవరకు దాని గురించి ఒక్క మాట మాట్లాడావు. 10 లక్షలు ఒక్కొక్క నిరుద్యోగికి ఇస్తాను అన్నటువంటి మాట ఏమైంది? అది ఇచ్చావా? మరి టెంట్ హౌస్ పార్టీ కాక ఏంటిది? టెంట్ హౌస్ పార్టీ అని ఊరికే అన్నారా? సంక్షేమ పథకాలు సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇచ్చారు. మరి సంక్షేమ పథకాలు ఎందుకు కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదు? 50 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి పెన్షన్ ఇస్తానన్నది ఎందుకు ఇవ్వట్లేదు? నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వట్లేదు? దీని మీద మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం నీకు లేదా? మాట్లాడితే తొక్కదీస్తా, నారదీస్తా అంటే నువ్వైతే అనొచ్చు, కుతికలు పట్టుకుంటా అంటే చూస్తూ ఉంటాడా? మేము చూస్తూ ఉంటావా? మరి అంటే నువ్వైతే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, ఎదుటోళ్ళు మాట్లాడితే మాత్రం తీసుకోలేవు. నువ్వెన్ని మాట్లాడినావు? ద్వారపూడి చంద్రశేఖర్ ని ఏ రకంగా హింసించారు? ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని చూపించగలిగారా? చెప్పండి, ఒక్క ఆధారాన్ని చూపించగలిగారా? కాపు కులస్తులైనటువంటి ఎమ్మెల్యేలని, మంత్రుల్ని ఏ రకంగా తిట్టారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? ప్రతిపక్షంలో కాదు, అధికారంలోకి రాకముందు మీరు అవన్నీ మర్చిపోయారా? చెప్పండి. అంబటి రాంబాబు గారిని ఏ రకంగా తిట్టారు? ముదర ముక్క వేసుకొని వస్తాడు మీడియా ముందుకు అని తిట్టలేదా? ఆ రోజు అందచందాల మీద మీకెందుకు అంత అసూయ? డైమండ్ రాణి అని మహిళా మంత్రిని పట్టుకొని తిట్టలేదా మీరు? ఎవరికి శుద్ధ నీతులు చెప్తున్నావు అమ్మా రాయపాటి అరుణ? ఎవరికి చెప్తున్నావు? పరిపాలన చేత కాదన్నప్పుడు మీకు ఎందుకు ఓట్లేయాలి చెప్పండి? నీకు పరిపాలన చేత కాదు, నీకు బూత్ లెవెల్లో కార్యకర్తల్ని మెయింటైన్ చేయడం చేత కాదు, నీకేమొచ్చు? నీకు పచ్చి అవకాశవాద రాజకీయం. నువ్వు ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని చంద్రబాబు నాయుడు సంఖలో పెట్టి 15 ఏళ్ళు పరిపాలించాలని కలలు కంటున్నావా? నువ్వు 2014 ముందు జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పిల్లి శాపాలు పెట్టాడు కదా, ఇది నా శాసనం,
జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాలేరు అని. ఏమైంది? 151 సీట్లతోటి అధికారంలోకి వచ్చారా లేదా? మీరు ముగ్గురు కలిస్తే బీజేపీ, ఈవీఎంలు, టీడీపీ, జనసేన మీరందరూ కలిస్తే ఇప్పుడు విజయం వచ్చింది మీకు. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, ఆయన ఒక్కడే 40% ఓట్లు ఉన్నాయి ఈ రోజు. ప్రజలు ఎందుకట్లా నీరాజనాలు పరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి? చెప్పింది చెప్పినట్టు చేశారు కాబట్టి. మీరు చేయొచ్చుగా, మీరు చేసి మాట్లాడొచ్చు కదా. ఓకే, మీరు ఏది చెప్పారు, సూపర్ 6 ఏది చేశారో అది చెప్పి మాట్లాడొచ్చు కదా. ఓకే 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 సుజాత గారు, రైతుల్ని ఉగ్రవాదుల్ని తరిమినట్టు తరుముతున్నారు. ఓకే సుజాత గారు, శాఖలు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు చేసిన తప్పేంటి? పంట పండించడమా వాళ్ళ తప్పు? ఓకే సుజాత గారు, సుజాత గారు, 5 సంవత్సరాల్లో ఒక్క రైతు బయటకు వచ్చాడా? ఒక్క రైతు బయటకు వచ్చి ఏ టమాటా గాని ఏ మామిడికాయ గాని రోడ్డు మీద పోల్చాడా? దాని గురించి మాట్లాడండి. ఓకే ఓకే రైతుల గురించి మీరు మాట్లాడాలిక. సుజాత గారు ఒక్క నుంచి ఏంటి అరుణ గారు ఆవిడ అంతలాగా ఫైర్ అయ్యి మాట్లాడుతుంటే మీరేం నవ్వుతున్నారు సింపుల్ గాని? రైతుల గురించి మాట్లాడుతుంటే ఒక్క నిమిషం వంశీ ఒక్క నిమిషం. ప్రజలు ఎట్లా పోతే మాకెందుకు? అరుణ రెస్పాండ్. అధికారాన్ని అడ్డం పెట్టుకొని స్పెషల్ ఫ్లైట్లలో తిరగాలి, నా షూటింగ్ నేను చేసుకోవాలి. ఈయన పెద్ద ఉద్ధరించినట్లు ప్రజలకి చెప్పిన ఒక్క మాట చేసింది లేదు. ఓకే ఒక్క నిమిషం. కాబట్టి ప్రజల్ని వెర్రోళ్ళ చేసి ఈ రోజు రాయపాటి అరుణ కూడా నవ్వుతోంది. నీకు పరిపాలనలో సమర్థత లేనప్పుడు నవ్వు రాకేమొస్తుంది? కానీ ఓట్లు మాత్రం కావాలి మీకు. ఓకే ఓట్లు కావాలి ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి ఆడించడానికి. అరుణ రెస్పాండ్ అవ్వాలి మీరు. సార్ బాలా గారిని కూడా మాట్లాడినామండి, ఆయన వెర్షన్ కూడా విన్నాక మాట్లాడదాం. మేడం వెర్షన్ నోట్ చేసి పెట్టుకున్నాను. బట్ షీ డజంట్ హావ్ ఎనీ మెటీరియల్ ఏమైనా ఉంటే చెప్తుంది. రైట్ బాలా, నా మెటీరియల్ గురించి జనాలు తెలుసులే మేడం, మీ మెటీరియల్ నా మెటీరియల్ జనాలకి అందరూ తెలుసులేండి. బాలా ఏంటి